వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరాలపై కూటమి నేతల దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గుంటూరు జిల్లా తెనాలిలో రెండో రోజు కొనసాగుతున్న నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీని కూటమి నేతలు గొడ్డలి పార్టీ అనడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ కాదా అని నిలదీశారు అన్నాబత్తుని శివకుమార్. మెగా డిఎస్సీపై జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్ని భగ్నం చేయటం కోసం అధికార పార్టీ ఏ రకంగా దౌర్జన్యాలు చేయటమో చూసాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డైరెక్ట్గా కూటమి ప్రభుత్వంలోని పెద్దలే వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పటం, ప్రముఖంగా కొన్ని పత్రికలు గొడ్డల పార్టీ అని రాయటం నిజంగా ఇది ఏ సంస్కృతికి దారితీస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అంటే మేము తెలుగుదేశాన్ని వెన్నుపోటు పార్టీ అని అనమా? మీది వెన్నుపోటు పార్టీ కాదా? అనంతపురంలోని ఎస్కేయు మెయిన్ గేట్ ముందు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు ఉధృతంగా జరిగాయి. మెగా డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చేపట్టిన ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రెండో రోజు జరిపిన వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దీపికతో పాటు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.